గాంధీ పుట్టిన దేశం అయినా నిత్యం అక్రమం. దేశంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, కబ్జాలు పెరిగిపోతున్నాయి. జాతిపిత మహాత్ముడి పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్ట్ భూములని అక్రమార్కులు మింగేశారు అంటే పరిస్థితి ఎలాగుందో అర్థం చేసుకోవచ్చు. పాలమూరు జిల్లా జడ్చర్లలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం నడిబొడ్డున ఉన్న గాంధీ ట్రస్ట్ భూముల అన్యాక్రాంతంపై లోకాయుక్త విచారణ చేపట్టింది. 1200 కోట్ల రూపాయల విలువైన ఈ భూమి ఆక్రమణలకు, అక్రమ అమ్మకాలకు గురైందని అనిల్ కుమార్ అనే సామాజిక కార్యకర్త లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దాంతో లోకాయుక్త అధికారి విద్యాసాగర్ విచారణ కోసం జడ్చర్లలో పర్యటించారు. అంతకు ముందే సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులకు లోకాయుక్త నుంచి సమాచారం రావడంతో గట్టి బందోబస్తు మధ్య విచారణ కొనసాగింది. నివేదికను లోకాయుక్తకు సమర్పిస్తామని అధికారి వెల్లడించారు. ఇంకా 8 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించామని, దానిపై ఏదైనా ఆక్రమణలు ఉన్నాయా అనే విషయాన్ని విచారిస్తామని అన్నారు. సో లోకాయుక్త గారి ఆదేశానుసారం మేము ఇన్వెస్టిగేషన్ వింగ్, మా సారు డిప్యూటీ డైరెక్టర్ ముత్యంరావు సారు, నేను విద్యాసాగర్ డిఎస్పీ, తర్వాత మా టీం అందరం కలిసి వచ్చాము. ఇక్కడ ముందు తహసీల్దార్ ఆఫీస్లో కూర్చొని దానికి సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ, పేపర్లను, రికార్డ్స్ అన్ని పరిశీలించిన పిమ్మట ఇక్కడ ఈ మోకా మీద ఈ లోకల్ దీని వచ్చి ఈ ఎంక్వైరీ చేయగా దాదాపు 30 ఎకరాలలో అన్ని ఎకరాలు స్వాధీనం అయిపోయింది, అన్యాక్రాంతం అయిపోయింది. ఒక 8 ఎకరాల వరకు ఓపెన్ ల్యాండ్ కనబడుతుంది. సో ఈ ఓపెన్ కనబడుతున్న ల్యాండ్ కూడా మరి అదే ఎవరి పేరు మీదైనా అన్యాక్రాంతమైందా లేకపోతే ట్రస్ట్కే ఉందా అనేటువంటిది పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆ పరిశోధనలో మా పరిశోధనలో పరిశీలించి మేము దీనికి సంబంధించినటువంటి రిపోర్టు మా లోకాయుక్త గారికి సమర్పించడం జరుగుతుంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం నడిబొడ్డున కోట్లాది రూపాయలు విలువ చేసే గాంధీ ట్రస్ట్ భూములు కాలానుగుణంగా ఆక్రమణలకు గురయ్యాయి. కొంతమంది రియల్ మాఫియాల చేతిలో పడి గాంధీజీ ఆశయాలకే తూట్లు పడే పరిస్థితి వచ్చింది. గత కొంతకాలంగా పట్టణంలో ఏ ఇద్దరు కలిసినా గాంధీ ట్రస్ట్ భూముల వ్యవహారమే మాట్లాడుకునే చందంగా తయారైంది. స్వాతంత్ర్యం కోసం పాటుపడిన మహాత్మా గాంధీ కలలుగన్న దేశం కోసం బీద బిక్కి జనాలకు చేయూతనివ్వాలన్న దృఢ సంకల్పంతో 1951లో జడ్చర్లకు చెందిన వలిగొండ బాలయ్య నేతృత్వంలో 9 మంది గాంధేయవాదులు ఓ ట్రస్ట్ స్థాపించారు. వారంతా ఆర్థికంగా ఉన్నవాళ్లు కావడంతో పెద్ద ఎత్తున వారి సొంత నిధులతో పాటుగా స్థానికుల సహకారంతో ట్రస్ట్ పేరిట 30 ఎకరాల 25 గుంటల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి మొత్తంగా 3 సర్వే నంబర్లలో విస్తరించి ఉంది. కాగా ఈ భూమిని 2 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని ఇళ్ల స్థలాలుగా మార్చి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో సుమారు 12 ఎకరాల్లో సర్వోదయ ఆశ్రమాన్ని నిర్మించాలని భావించారు. ఆశ్రమాన్ని నడిపేందుకు అవసరమైన ఆదాయాన్ని క్రమం తప్పకుండా పొందేందుకు ప్రధాన రహదారికి ఆనుకొని దుకాణ సముదాయం నిర్మించాలని ప్రణాళిక రచించారు. గ్రంథాలయం, సామూహిక భవనం, గాంధీ భవనం, ఉచిత వైద్యశాల ఇలా పలు కార్యక్రమాలు చేపట్టాలన్నది అప్పటి పెద్ద మనుషుల ప్రధాన లక్ష్యం. కానీ 70 ఏళ్లకు పైగా కాలం గడిచినా ఇప్పటికీ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. పెద్ద సంకల్పంతో మొదలుపెట్టిన వారు పరమపదించగా అనంతర కాలంలో ట్రస్ట్ బాధ్యతలు తీసుకుంటున్న వారి అక్రమాలకు భూమి గురై కుంచుకుపోయింది. ఈ విషయాన్ని పట్టణంలోని పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ట్రస్ట్ నిర్వహణలో ఎలాంటి నియమాలు పాటించడం లేదని వారు వాపోతున్నారు. గాంధీ ట్రస్ట్ అనేది 1951 సంవత్సరంలో ఏర్పడి 1954 సంవత్సరంలో రిజిస్టర్ కాబట్ట ఒక స్వచ్ఛంద సంస్థ ఇది. ఈ స్వచ్ఛంద సంస్థను వలకొండ బాలయ్య అనే కవరంపేటకు చెందిన అతను దీన్ని 30 ఎకరాల 25 గుంటలు 1100 రూపాయలు కొనుక్కొని దీన్ని ప్రజాశ్రేయస్సులు, ప్రజలు బాగుపడతారు ఈ జడ్చర్ల మరియు బాదేపల్లి పట్టణాలని చెప్పి మధ్యలో చేయడం జరిగింది. ఇటు భూమిని కొందరు వ్యక్తులు ఏం చేసింటే ఇల్లీగల్ జడ్చర్ల యొక్క భూ స్కామ్ వ్యక్తులు ఏం చేసింటే ఇందులో అన్యాక్రాంతం అయ్యేటట్టు చేసి ఈ భూమిలో కొంత భాగాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులు, రియల్ వ్యాపారులే ట్రస్ట్ సభ్యులుగా కొనసాగుతుండటంతో వారి స్వార్థ ప్రయోజనాల కోసం కోట్ల రూపాయల విలువైన భూముల్ని చౌక ధరకు అస్మదీయులకు, బినామీలకు కట్టబెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్యాక్రాంతం కావడానికి సైతం ట్రస్ట్ సభ్యులే సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉతకేశ్వర్లు వీళ్ళంతా కలిసి ఏం చేసిందంటే ఇక్కడ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి గాంధీ మహాత్ముని పేరు మీద పెట్టినారు 1954లో. దానికి డీడ్లు అన్నీ ఉన్నాయి. అయితే ఇంతవరకు బాగానే ఉన్నది, ఇంతవరకు జరుపుకుంటూ వచ్చినారు, ట్రస్ట్ను కాపాడుకుంటూ వచ్చినారు. సీతారాం వచ్చిన తర్వాత ఆయన సర్పంచ్ అయిన తర్వాత మొత్తం లొసుకులన్నీ తీసుకొని టోటల్గా ఆయన అందరికీ డబుల్ రిజిస్ట్రేషన్ చేసి అమ్మడం జరిగింది ప్లాట్లను.
మళ్ళా ఆ పాత ఏదైతే ఉన్నదో మ్యాప్ ఉన్నదో దాన్ని తీసేసి కొత్త మ్యాప్ తయారు చేసి చేయడం జరిగింది. ఏమన్నా అడిగితే అది నా ఇష్టం, నాది ట్రస్ట్ అని మాట్లాడతారు. అయితే మొన్న వీళ్ళు వచ్చినారు, లోకాయుక్త వాళ్ళు టీం వచ్చింది. టీం వచ్చినా మేము ఒక్కటే చెప్పినాం, మేము ఎన్ని చెప్పినా కూడా వాడు బిరుసుదానంతో మాట్లాడుతున్నాడు, మీరు రికార్డ్స్ కాల్ఫర్ చేయండి. రికార్డ్స్ కాల్ఫర్ చేస్తే మొట్టమొదటి నుంచి అన్నిసార్లు మన దగ్గర రికార్డే లేదు. పూల పండుగ పుండ్రంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరనే ఉన్నది, ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ రికార్డు తీసుకునే వీళ్ళ నుంచి కాలేదు, వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళు చేసే అవకతవకలకు వాళ్ళు గమనించి రికార్డు ఇవ్వలేదు. కోట్ల రూపాయలు విలువ చేసే గాంధీ ట్రస్ట్ భూముల వ్యవహారం ఏళ్లుగా వివాదాస్పదమవుతున్నా జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దాంతో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గాంధీ ట్రస్ట్ పేరిట మిగిలి ఉన్న భూమిని, డబ్బుని స్వాధీనం చేసుకోవాలని జనం కోరుతున్నారు.